పిల్లల టాంట్రమ్స్ అంటే విత్ ఇన్ ఎ సెకండ్ అందరికీ గుర్తొచ్చేది టాడ్లర్స్ లేదా చిన్నపిల్లలు. బట్ పేరెంట్స్, మీకు తెలుసా పిల్లలు టీనేజ్లో ఎంటర్ అయ్యాక టీనేజ్ టాంట్రమ్స్ కూడా చూపిస్తారని? ఎలా అంటారా? గట్టిగా అరవడము, కోపంలో తలుపులను వేసేయడము, అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, ఎదురు సమాధానాలు ఇవ్వడం, రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ అయిపోవడము. అంటే టాడ్లర్స్ లాగానే టీనేజర్స్ కూడా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే దీనికి రీజన్ ఏంటంటే టీనేజర్స్ యొక్క థింకింగ్ బ్రెయిన్ అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంతా డెవలప్ అవ్వదు, కాబట్టి వాళ్ళ ఎమోషనల్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే టీనేజ్లో ఎమోషన్స్ కన్సిస్టెంట్లీ ట్రిగర్ అవుతూ ఉంటాయి. వీరికి లాజిక్ అంతా పనిచేయదు, ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుంటారు, పేరెంట్స్ చెప్పింది చేయాలని అనుకోరు, ఎమోషన్స్ని ఎవరితో షేర్ చేసుకోరు, అలా చెప్పుకోలేక ఎలోన్గానే ఉండాలని అనుకుంటారు. కాబట్టి పేరెంట్స్, మీ రెస్పాన్స్ చాలా మ్యాటర్ అవుతుంది. ఒకవేళ మీ టీనేజ్ పిల్లలు కోపంలో ఉంటే వారితో పేషెన్స్గా డీల్ చేయండి, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోండి, పిల్లలకి ఎమోషనల్ వొకాబులరీ నేర్పించండి, ఎండ్ ఆఫ్ ది డే వారిని సపోర్ట్ చేయండి. ఇలాంటి టీనేజ్ పేరెంటింగ్ టిప్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్స్ని డిజైన్ చేశాను. అందులో డీటెయిల్గా అన్ని స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ పిల్లలు టీనేజ్లోకి వచ్చేస్తే ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి. మరి దానికోసమే నా బయోలో లింక్ ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ చేసుకొని టీనేజ్ పేరెంటింగ్ గురించి నేర్చుకోండి.